ఇట్లా ఎన్నో ఉన్నాయి, ఇంకా తోడుతుంటే ఇంత సంపద ఉంది పాలు. ఓకే, ఎన్ని సేకరించారన్న మీరు సేకరణ పాటలు? నాకు తెలిసి ఒక 35-40 దాకా చేయించాను. ఓకే, నా సేకరించినటువంటి పాటలు. ఓకే, అందులో మీకు బెస్ట్ సాంగ్ ఏది? బెస్ట్ సాంగ్ అంటే ఇది తెల్లాజీర తెల్లారైకి తెల్లవరంగా తానమా నై మెనత్తా కూతురా నై ముద్దుల కిన్నెరా ఏ తెల్లాజీర తెల్లారైకి తెల్లాజీర అరరే తెల్లాజీర బలబల తెల్లాజీర తెల్లారైకి తెల్లవరంగా తానమా నలమలమ్మ కోడల నై ముద్దుల కిన్నెరా. ఇది బాగా యాక్చువల్ ఇది గులమలమ్మ కోడలు అనేది అప్పుడు ఊర్లలో ఏంటంటే ఇవన్నీ మనకు కులాలు అవన్నీ ఉన్నాయి, ఇది అంత లేకుండే సామాజిక ఉద్యమాల్లో, లేకపోతే అది సేకరించుకున్న పాట అది. ఓకే, అంటే ఇవన్నీ సేకరణ పాటలు ఒక హల్చల్ క్రియేట్ అయినాయి ఇవన్నీ. అంటే ఇవన్నీ మీరు చేసిరా లేకుంటే వేరే వాళ్ళు చేసుకురా? ఇవా మనం చేసిన నేను నా 2 క్యాసెట్లు ఉన్నాయి, జానపద కోలాటం కొండ కోలాటం అని. మొత్తం ఇదే ఇక. ఓకే, అప్పుడు ఏంది స్టూడియోలు ఏం లేవు అప్పుడు. ఇప్పుడు డెక్కులు పెట్టి చేస్తున్నాం అట్లే. ఇప్పటికి వినబడుతుంటది మీకు. ఏషనగుల కట్ట మీద ఏసిన ఉయ్యాల మనం ఊగుదమే బాల, ఏషనగుల కట్ట మీద ఏసిన ఉయ్యాల మనం ఊగుదమే బాల, ఊగి సేర్లు దిగే ఊకుండు బాల మన తూగుటుయాల. ఇప్పుడు వినబడుతుంది మీకు చాలా చోట్ల. అస్సలు వేరే లెవెల్ అన్న ఈ పాటలు. నేను నిజం చెప్తున్నా, ఒక ఊపు ఊపినాయి, మళ్ళీ ఇప్పుడు ఒక ఊపు ఊపుతున్నాయి నిజం చెప్పాలంటే. ఇప్పుడు ఏంటంటే దీనికి కొంచెం డీజే టచ్ ఇచ్చినారు, ఇచ్చే వాళ్ళకి అది ఇంకా లేచిపోతా ఉంది. మాకు ఇప్పటికీ బాగా బేస్ అలవాటు పడ్డా. కానీ నేను నిజం చెప్తున్నా, నేనైతే సిగ్గుపడుతున్నా. అంటే ఇంత లేట్ ఇంటర్వ్యూ చేస్తున్నందుకు ఎప్పుడో చేయాలి నేను. అన్నిటికీ దూరమే. దూరమేనా? నేను